మొత్తం మీద నుండెను. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తింట తప్ప తనకేమున్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని అందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షం కలుగునట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏం చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేశాను. మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాను. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గరలో నిలిచి ఉండగా అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరం కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరు భావం గల కలలు చేరి ఒకటి కంటిమి. అతడు మాకు ఏ భావం తెలిపినో ఆయా భావంలో చొప్పున జరిగెను. నా ఉద్యోగం నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వేలాడదీయించనని ఫరోతో చెప్పగా ఫరో యోసేపుని పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి. అతడికి క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాను. ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావం తెలపగల వారు ఎవ్వరూ లేరు. నీవు కలను విన్న దాని భావం తెలపగలవాని నిన్ను గురించి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు, నా వలన కాదు, దేవుడే ఫరోకి క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవ్వరూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీదను నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనములు చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరములు కరువు దేశంలోనున్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరం ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యకరంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషంగా పుట్టకు ప్రాణంతో కాపాడటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. యోసేపు అతని తండ్రి కుటుంబం వలన ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరం పిల్లలను చూచెను. మరియు మనుష్య కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోచున్నాను. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును. అప్పుడు మీరు నా ఎముకలు ఇక్కడి నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరములు వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.